స్టార్ట్ కెమెరా యాక్షన్. ప్రపంచ నలుమూలల నుంచి జూన్ 4వ తేదీ కోసం ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట, ఉత్కంఠగా. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పేసి కూటమి అభిమానులు అయితే మనమైతే ఎవరు గెలుస్తారనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. కేకే సర్వే చూసినట్లయితే ఆ కేకే సర్వేలో మనకు కూటమికి 97 సీట్లు వస్తాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 23 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పారు. టఫ్ వచ్చేసి 67 సీట్లు ఉన్నాయి. దాంట్లో కూటమికి, ఆ టఫ్లో కూడా కూటమికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఆత్మసాక్షి సర్వేలో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 130 సీట్లు వస్తాయని వాళ్ళైతే చెప్పారు. ఏ సర్వే నమ్మాలి, ఎవరిది నిజమవుతుందనేది మనము జూన్ 4 వరకు వేచి చూడాలి తప్పితే ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నమాట నేనైతే. ఇకపోతే కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది మనము వీడియోలో చూద్దాము. వీడియోకి లైక్ చేయండి ముందుగా. ఇంకా మనకు కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. జూన్ 4వ తేదీ మనకు తెల్లవారుజామున 5 గంటలకే అక్కడికి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఓట్లు లెక్క పెట్టేదానికి ఆఫీసర్లు అందరూ అక్కడికి తెల్లవారుజామున 5 గంటలకే చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా అక్కడికి అంతా జరపాలి కాబట్టి ముందుగానే చేరుకుంటారు అనమాట. తెల్లవారుజామున 5 గంటలకే అక్కడైతే ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆర్ఓ, అదేవిధంగా ఏజెంట్లు, పార్టీకి సంబంధించిన ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏజెంట్లు కూడా ఉంటారనమాట. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారు, అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారనమాట. ముందుగా ఏం జరుగుతుందంటే ఈవీఎంలను తీసుకొచ్చి సీల్ వేసింటారు కదా, గ్రీన్ కలర్లో సీల్ వేసింటారనమాట. ఆ సీల్ని అయితే అందరి సమక్షంలో ఓపెన్ అయితే చేస్తారనమాట. అందరి సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈవీఎంలో రిజల్ట్స్ అని బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మొదటగా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఏ పార్టీకి ఎన్ని అనేది ఆ తర్వాత మళ్ళీ పక్కన రాసుకుంటారనమాట. ఇన్ని ఓట్లు పోలయ్యాయి అని రాసుకున్న తర్వాత ఈ పార్టీకి ఇన్ని ఓట్లు, ఈ పార్టీకి ఇన్ని ఓట్లు అనేది మళ్ళీ మనకు దాంట్లో రాస్తారనమాట. ఫస్ట్ ఈ ఓట్ల కంటే కూడాను ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే ఏదైతే వేశారో 5 లక్షలకు పైన పోలయ్యాయి కదా రికార్డు స్థాయిలో. ఈసారి గతంలో కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే పోలయ్యాయి అనమాట. ఫస్ట్ ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తారనమాట. ఇదంతా రెడీ చేసుకొని వాళ్ళు 8 గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది లెక్కింపు, ఓట్ల లెక్కింపు. తెల్లవారుజామున 8 గంటలకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ 8 గంటల నుంచి 8:30 లోపు అర్ధగంటలో మనకు అర్ధగంట 40 నిమిషాలు, 10 నిమిషాలు అటో ఇటో ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాల లోపు మనకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే లెక్కించేస్తారు. దాని తర్వాత ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కించడం లేట్ అయినట్లయితే దాంతోపాటు సాధారణ ఓట్లు కూడా లెక్కించడం స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 2 ఓట్లు లెక్కించి వీటితో పాటు ఈవీఎం ఓట్లను కూడా మనకు లెక్కించడం జరుగుతుంది. ఈవీఎం ఓట్లు లెక్కించేటప్పుడు మొదటగా 14 టేబుల్స్ ఉంటాయన్నమాట. అక్కడ 14 టేబుల్స్లో 14 ఈవీఎంలను పెడతారు. అక్కడ నియోజకవర్గంలో ఫస్ట్ రౌండ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇలా అంటారు కదా. తెలుగు రౌండ్లో ఇంతమంది ఆధిక్యత వచ్చింది, 3వ రౌండ్లో వీళ్ళకి ఆధిక్యత వచ్చింది ఇలా అంటారు కదా. ఈ ఫస్ట్లో ఇవన్నీ రౌండ్లు అంటారనమాట. 14,000 నుంచి 15,000 ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తారనమాట. ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో శాంపుల్ కోసము వీవీప్యాడ్లను కూడా శాంపుల్గా తీసుకున్నారనమాట. ఎందుకంటే వీవీప్యాడ్లలో ఎన్ని ఓట్లు స్లిప్పులు చూపిస్తున్నాయి, అదేవిధంగా ఇక్కడ ఈవీఎంలో వచ్చిన ఓట్లకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది అన్ని చోట్ల చూడరు, ఏదో ఒక్క చోట చెక్ చేసుకున్నారనమాట, క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. అది ఎక్కడ అనేది చెప్పలేము, ఏదో ఒక చోట క్రాస్ చెక్ అయితే చేస్తారనమాట. అది కూడా ఒకటి జరుగుతుంది ఆ రోజు. ఆ తర్వాత మనకు సుమారుగా మధ్యాహ్నం 12, 11, 12 గంటల వరకు ఒక వేవ్ అర్థమైపోతుంది అనమాట. ఎవరు వస్తున్నారు, ఏ పార్టీ లీడ్లో ఉందనేది మధ్యాహ్నం 12 గంటలకు లీడ్లో ఒక వేవ్ అర్థమైపోతుంది. ఆ తర్వాత క్లియర్ కట్గా మధ్యాహ్నము 3-3:30 గంటలకు తెలిసిపోతుంది ఎవరు ఆధిక్యం పూర్తిగా ఉన్నారు, ఎవరు అనేది సీఎం అవుతున్నారు అనేది
మధ్యాహ్నం 3:30 గంటలకు అర్థమైపోతుంది. ఆ తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు ఇప్పుడు నగరి నియోజకవర్గం ఉంది. అక్కడ 2,00,000 పైనే ఓట్లుంటాయన్నమాట. అక్కడ రిజల్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు అలా త్వరగా వచ్చేస్తుందనమాట. అదే 3,00,000, 3,50,000 ఇట్లా ఓట్లు ఎక్కువ ఉండే నియోజకవర్గాల్లో రిజల్ట్ కూడా లేట్ అవుతుంది. అభ్యర్థి ఎవరు గెలుస్తారనేది లేట్‌గా తెలుస్తుందనమాట. చాలా రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు తక్కువ ఓట్లు పోలయ్యిండే 2,00,000 అలా ఉండే నియోజకవర్గాల్లో 14, 15 రౌండ్లలోనే విజేత ఎవరో తెలిసిపోతుంది. అదే 3,00,000 పైన ఓట్లుండే నియోజకవర్గాల్లో 18 రౌండ్లు, 20 రౌండ్లు కూడా 20 రౌండ్ల తర్వాత 18 రౌండ్లు దాదాపు మ్యాక్సిమం 18 రౌండ్ల తర్వాత తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారనేది. ఆ విధంగా అయితే మనకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది ఆ రోజు. మొత్తం మీద ఆ తర్వాత ఎవరైతే గెలుస్తారో వారికి ఆర్ఓ గారు సైన్ చేసి, ఆ సైన్ చేసిన పేపరు అందజేస్తారన్నమాట. విజేతకు ఆర్ఓ అనేది రిజల్ట్ను ఇచ్చేస్తారు. అంతకుముందే మనకు రిజల్ట్ ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ అని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ ఫస్ట్ ఎన్నికల్లో రిజల్ట్స్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తారు. ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి రాసుకుంటారనమాట. ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని అనేది పక్కన రాసుకుంటారు. కరెక్టేనా అని చెప్పి టీడీపీ ఏజెంట్లకు చూపిస్తారు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు చూపిస్తారు. వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తారనమాట. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత బయటికి ప్రకటిస్తారనమాట. ఇన్ని ఓట్లు పోలాయి, ఇంత ఆధిక్యం ఉంది అనేది మీడియాకు తెలిసిపోతుంది. మీడియాకు ఒకటి అలా తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఏదైనా కొంచెం గొడవలు జరిగినా, కొంచెం ఏదన్నా ఇప్పుడు 2 పార్టీలకు పెద్దగా ఎక్కువ టఫ్ ఫైట్ ఉంటే ఇద్దరు ఏజెంట్లు క్షుణ్ణంగా సీరియస్గా గమనిస్తుంటారనమాట. టఫ్ ఫైట్ ఉన్నట్లయితే. అదే ఎవరైతే గెలుస్తున్నారో ఒక వేవ్ తెలిసిపోయినప్పుడు ఓడిపోయేవారు సైలెంట్ అయిపోతారనమాట. వీళ్ళే గెలిచేటట్లున్నారనేసి గమ్మునైపోతారు. అదే టఫ్ ఫైట్ ఉంటే మాత్రము ఇద్దరము నువ్వా నేనా అన్నట్లు చూస్తారనమాట ఏజెంట్లు కూడా. ఆ విధంగా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ. కానీ ఈసారి ఓట్లు అనేది చాలా ఎక్కువ పోలయ్యాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది కాబట్టి అర్ధరాత్రి 12 వరకు కూడా మనకు రిజల్ట్ వస్తూనే ఉంటుందన్నమాట. ఈ ఓట్లు పోలైన తీరును చూసినట్లయితే ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.